మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 8న అంటే శనివారం రోజు ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశంలో ఈ అంశంపై ప్రస్తావనకు తీసుకురానున్నారు. మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 8న ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, దేశ ప్రధానిగా హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. అందుకు 8వ తారీఖు ముహూర్తం కింద ఫిక్స్ చేశారనే వార్తలు వస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? శివ, ఈరోజు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది ఢిల్లీలో. సో ఈ కేబినెట్ సమావేశం అనంతరం కూడా పాత ప్రభుత్వం రద్దవుతోంది. సో ప్రభుత్వం ప్రధానమంత్రి నేరుగా వెళ్లి రాష్ట్రపతి భవన్ వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి రెసిగ్నేషన్ లెటర్ ఇస్తారు. ఒకవేళ రాష్ట్రపతి రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తే కూడా మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. అందరూ కూడా అంటున్నారు, ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. జూన్ 8వ తేదీన మూడోసారి కన్సెక్యూటివ్ గా నరేంద్ర మోదీ మరోసారి కూడా ప్రమాణం చేయనున్నారు ప్రధానిగా అని కూడా చర్చ నడుస్తోంది. అయితే దానికి ముందు ఈ రోజు సాయంత్రము ఎన్డీఏ కూటమిలో ఉన్న అందరు సభ్యులను కూడా పిలిచి ప్రత్యేకంగా ఒక మీటింగ్ కూడా పెట్టబోతున్నారు. ఎవరి కూటమిలో ఎవరికి ఏం పదవులు, ప్రధానమంత్రి ఎవరు, హోమ్ మినిస్టర్ ఎవరు అనే దానిపైన కూడా పోర్ట్ఫోలియోస్ పైన కూడా చర్చ నడవనుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. సాయంత్రం దాదాపు సుదీర్ఘంగా ఈ సమావేశం జరగనుంది. సమావేశం అనంతరం కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముందుగా అనుకున్నట్టు కూడా మనము ఈసారి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో కన్వీనర్ గా కూడా కీలక పాత్ర పోషించబోతున్నారనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఎన్డీఏలో చాలా కీలక పర్సన్ కూడా. ఆయన గతంలో కూడా చెప్పారు, అబ్దుల్ కలాం ని ప్రెసిడెంట్ గా నామినేట్ చేసింది నేను అని కూడా పలు సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. సో అదే రీతిలో 22-23 సంవత్సరాల కిందట వాజ్పేయి ప్రభుత్వ హయాంలో ఎలా క్రియాశీలకంగా ఉన్నారో ఈసారి కూడా ఆయన పాత్ర చాలా కీలకంగా మారబోతుంది అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఎన్నడూ లేని విధంగా కూడా బీజేపీకి మనం 2014 నుంచి చూస్తే 2019లో కూడా భారీ మెజారిటీ వచ్చింది. కానీ ఈసారి కంప్లీట్ గా కూటమి పైన డిపెండ్ అయ్యి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమితోనే ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది బీజేపీ పార్టీకి. ఎందుకంటే వాళ్ళు ఆశించిన స్థాయిలో 400 సీట్లు ఎన్డీఏ కూటమి జతకట్టి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సో బీజేపీలో కూడా ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే 75 ఏళ్ల వయోపరిమితి వరకే ప్రధానిగా ఉంటారు, అనంతరం కూడా వేరే వాళ్ళు మారే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రస్తుతం వయసు రీత్యా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వయసు 73 సంవత్సరాలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక మొదటిసారిగా కూడా జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి ప్రధానిగా ఉన్నారు. ఆయన తర్వాత వరుసగా మూడోసారి కూడా ప్రధాని కాబోతున్న ఏకైక వ్యక్తిగా కూడా చరిత్రలో నిలవనున్నారు నరేంద్ర మోదీ. ఈసారి కూడా ఆయనకే మరోసారి కూడా ప్రధానిగా ఆయనే బీజేపీ పార్టీ ఎన్నుకోబోతుంది అనేది కూడా ప్రచారంలో ఉంది. సో ఆయన ఇప్పుడు 73 year old, 2 years ఉంటారా లేకపోతే కంప్లీట్ గా ఈ టర్మ్ మొత్తం ఉంటారా అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బీజేపీ ఐడియాలజీ బేస్డ్ గా పార్టీ నడుస్తోంది. సో పార్టీ తీసుకున్న డెసిషన్ కి కూడా ఎవరైనా కూడా కట్టుబడి ఉండాల్సిందే. దీంట్లో సంఘ్ పరివార్ కూడా కొన్ని రికమెండేషన్స్, కొన్ని అవి మాడిఫికేషన్స్ కూడా చేస్తూ ఉంటుంది. అట్ సేమ్ టైం సలహాలు సూచనలు కూడా సంఘ పరివార్ నుండి కూడా బీజేపీకి వెళతాయి. సో ఈ నేపథ్యంలో సాయంత్రం కీలక సమావేశం అనంతరం కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈసారి సౌత్ నుండి కూడా ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఎన్డీఏ అలయన్స్ నిలిచింది అంటే ఈసారి దక్షిణ భారతదేశమే బీజేపీని నిలబెట్టింది అని చెప్పుకోవాలి మనము. కేరళలో కూడా ఒక సీటు గెలిచింది. అయితే శ్రీచరణ్, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అలాగే ఆర్ఎస్ఎస్ ఎవరు కూడా విడదీయలేనటువంటి విషయం. వారి వెనక ఉన్నటువంటి బంధం దేశం అంతా కూడా తెలిసినటువంటి విషయమే. ఆర్ఎస్ఎస్ ఏమైనా ఉంటుందా వ్యవహారం, ఏమైనా వేలుపెట్టే వ్యవహారం ఉంటుందా ప్రధానమంత్రిని సెలెక్ట్ చేసేటటువంటి అంశంలో? అలాగే ఏజ్ ఫ్యాక్టర్ మీరు ఇందాక ప్రస్తావించారు కదా, ఏజ్ కి సంబంధించి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వయసు కూడా 73 సంవత్సరాలు, గతంలో 75 అనేటటువంటి ఒక నిబంధన మొత్తం భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు పెట్టింది కదా. అంటే మరో 2 ఏళ్ల తర్వాత ఆయన ఇన్ కేసు ఇప్పుడు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మళ్ళీ 2 ఏళ్లకు రిటైర్ అవుతారనుకోవాలా?
శివ బేసిక్ గా సంఘ్ పరివార్ అనేది రాజకీయంగా ఎక్కడ ఎలాంటి ఇన్క్లినేషన్ ఉండదు. బీజేపీకి సంఘ్ పరివార్తో అవసరం తప్ప సంఘ్ పరివార్కి బీజేపీతో ఎలాంటి ఇన్క్లినేషన్ కానీ అంటే బీజేపీతో అవసరం ఎలాంటి లేదు. సంఘ్ పరివార్ యొక్క సిద్ధాంతం ఏంటంటే దేశము, దేశ సంస్కృతిని కాపాడుకోవడము, దేశాన్ని అభివృద్ధి చేయడం, అలాగే దేశం కోసం పాటుపడడమే ఇదే సంఘ్ పరివార్ ఉంటుంది. కాకపోతే బీజేపీలో మిగతా పొలిటికల్ పార్టీస్ లా కాకుండా బీజేపీ పార్టీ సిద్ధాంతపరంగా నడుస్తుంది. ఉదాహరణకి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇది చాలా మంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్, అనలిస్టులు అన్న మాటనే మనం చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా వెళ్లి కూడా లాబింగ్ చేసి ఢిల్లీలో ఏదైనా పదవి తెచ్చుకోవచ్చు. కానీ బీజేపీ పార్టీలో అలా ఉండదు. బీజేపీ పార్టీలో ఏంటంటే ఒక మనిషి కార్యకర్తగా పార్టీకి ఏం సేవ చేశారు, దేశానికి ఏం సేవ చేశారు, సొసైటీకి ఎలాంటి సేవలు అందించారనే ప్రాతిపదికంగానే వాళ్ళకి పదవులు అనేటివి కట్టపెడతా ఉంటారు. ఇందులో ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ అనేది సూచనలు ఖచ్చితంగా బీజేపీ పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే ఫలానా వ్యక్తి ఇన్నాళ్లుగా దేశానికి సేవ చేస్తూ వస్తున్నాడు, ఇన్నాళ్లుగా పార్టీగా సేవ చేస్తూ వస్తున్నాడు, చాలా సిన్సియర్ కార్యకర్తగా అని చెప్పేసి సంఘ్ పరివార్ ఒక రెఫరెన్స్ ఇస్తుంది తప్ప కంప్లీట్ గా పొలిటికల్ గా మాత్రము బీజేపీ డిసిషన్ తీసుకోవాలి. కానీ ఎమర్జెన్సీలో మాత్రము బీజేపీ కంప్లీట్ గా మొదటి నుండి కూడా ఆర్ఎస్ఎస్ పైనే డిపెండ్ అవుతూ వస్తుంది. ఆర్ఎస్ఎస్ తో పాటు నెక్స్ట్ బజరంగ్ దళ్, విహెచ్పి. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రము చాలా కీలక ముఖ్య పాత్ర పోషిస్తుంది అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు కూడా అభ్యర్థుల ఎంపికలో కూడా సరైన క్యాండిడేట్ ని పెట్టాలి, రాజకీయంగా కాకుండా దేశానికి సేవ చేసే నాయకులను పెట్టాలనే ఉద్దేశం కూడా సంఘ్ పరివార్కు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 73 ఏళ్ల వయసు ఇప్పుడు. మరి ఆయన 2 ఏళ్లు కొనసాగుతారా, 2 ఏళ్ల అనంతరం ప్రధాని మారతారా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఒక క్వశ్చన్ మార్క్ అనేది అయితే ఉంది. ఎందుకంటే వాస్తవికంగా చూసుకుంటే కూడా 2 టర్మ్లో కూడా ప్రధాని మోదీ హవాతోనే బీజేపీ గెలిచింది. అలాగే ఈసారి కూడా కాస్త సీట్లు తగ్గా కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని చరిష్మా అనేది ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పుకోవాలి. సో మరి ఈసారి బీజేపీ అటు పెద్దలు పార్టీలో ఉన్న ముఖ్య నాయకులతో పాటు సంఘ్ పరివారు ఎలాంటి ప్రతిపాదన పెడుతుందా అనేది కూడా సర్వత్రా ఒక ఉత్కంఠ, ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ భారతదేశానికి మాత్రము ప్రధాని అయ్యాక ప్రపంచవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ ఒక పేరుగాంచారు. అలాగే గతంలో గత ప్రధానుల్లా కాకుండా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వస్తున్నారు అని అంటే ఒక విశిష్ట అతిథిగా కూడా ఇటు అమెరికా కానీ, రష్యా కానీ, ఫ్రాన్స్ కానీ ఏ దేశాలైనా కూడా చాలా గొప్పగా కూడా గౌరవిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా మన ఈ ప్రస్తుత ప్రధాని అయితే ఒక గొప్ప కీర్తి అయితే దేశానికి తెచ్చిపెట్టారని అయితే చెప్పుకోవచ్చు. శివ, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీచరణ్.